ఒకటే, బాప్తిసం ఒకటే. క్రైస్తవులు ఎందుకు ఒకటిగా లేరు? క్రైస్తవులను కూడా మృగాలుగా మార్చేసింది. ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ వాడు తిరుగుతున్నాడు. అందుకే ప్రతి మనిషిని మృంగేశాడు కనుకనే ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషి జనారణ్యంలో క్రూర మృగాలుగా మిగిలిపోయారండి. ఒక మృగములా ఉంది, కానీ నువ్వు మనిషివి మనిషిగా లేవు. దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? మనిషి దేవుడు అవ్వాలనుకున్నాడే గాని మనిషి మృగం అవ్వాలనుకోలేదు. దేవుడు తన పిల్లలు దేవుళ్ళు అవ్వాలని దేవుడు అనుకున్నాడండి. తప్ప డాక్టర్ కొడుకు డాక్టర్, యాక్టర్ కొడుకు యాక్టర్, లాయర్ కొడుకు లాయర్, ఇంజనీరింగ్ చేసిన వాడు ఇంజనీర్. దేవుడైతే, కన్న తండ్రి అయితే ఆయన దేవుని పిల్లలు దేవుళ్ళుగా ఉండాలనుకున్నాడే తప్ప జనారణ్యంలో క్రూరముగాలుగా ఉండాలనుకోలేడు. ఏమైనా దేవుని పిల్లరా, ఎవరు క్రూరముగాలుగా ఉన్నా పర్వాలేదు, కానీ క్రైస్తవులైన క్రూరముగాలుగా ఉంటే దేవుడు అస్సలు ఊరుకోడు. దేవుడు అస్సలు తట్టుకోలేడు. క్రైస్తవులు మృగాలుగా ఉండకూడదు. క్రైస్తవులను చూడగానే దేవుణ్ణి చూసినట్టు అనిపించాలి. క్రైస్తవులను చూడగానే ప్రేమ అంటే వీళ్ళ దగ్గరేనే ఉందండి అని అనిపించుకోవాలి. ప్రేమైన దేవుని పిల్లరా, అందుకే ప్రేమైన దేవుని పిల్లరా, మృగాలుగా ఉన్నటువంటి ఈ మనుషులను మార్చడం చాలా కష్టం. ఎందుకంటే బైబిల్లో దేవుడు ఒక మాట రాశాడు, చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? చిరుతపులుకున్న లక్షణం అది ఎప్పుడూ మార్చుకోలేదు చచ్చినంత వరకు. కానీ ఇర్మియా 23:13-23 కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? పుట్టుకతో వచ్చాయి వాటికి. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో పోవంటారు. పుట్టుకతో వచ్చినటువంటి చిరుతపులి మచ్చలు, దాని స్వభావం చివరి వరకు చిరుతపులిలా బ్రతుకుతున్నప్పుడు అది నువ్వెక్కడి నుండి వచ్చావు? దేవునికి పుట్టావు. దేవునికి పుట్టిన మనిషి, ఈ మనిషి నుండి వచ్చిన ఈ మనిషి దేవుడుగా భూమి మీద నీకు దేవుని స్వభావం రావాలే గాని దెయ్యంగా నువ్వు మారిపోయావంటే నువ్వు ఎవరు చెప్పలేదు నీకు. నువ్వెవరు అంటే నేను కమ్మ, నువ్వెవరు చౌదరి, నువ్వెవరు కాపు, నేను రాజు. రాజుకు ముందెవరు ఇంతకీ? నువ్వెక్కడి నుండి వచ్చావు? మీరు దైవములు అంటున్నాడు చూడండి. 82 కీర్తన 6వ వచనం. కీర్తన 82:6 మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుని కుమారులని, నేను 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 తండ్రి లేనిటువంటి నేనే మీకు అంటున్నాను నాయన. మీరు క్రూరముగాలని ఎందుకు అనుకుంటున్నారు? కమ్మ కాపని ఎందుకు అనుకుంటున్నారు? మీరు 2 3 అని ఎందుకు అనుకుంటున్నారు? ఇదొక దరిద్రం అండి. ఒక అతను అడిగాడండి, మీరు 2 3? అయ్య బాబోయ్, బైబిల్ ఎక్కడ లేదది. మీరు 2 3 అని కోడి భాష మాట్లాడారు. ఇంతకీ ఏంటండి 2 అంటే? 2 అంటే మాల, 3 అంటే మాదిగా. అమ్మ నాయన, అయితే నేను 4 అన్నాను. క్రైస్తవుడు మీరెవరు? క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులు. క్రీస్తును ధరించుకున్న క్రైస్తవుడుగా, క్రీస్తు దేవునిగా బ్రతికితే దేవుని కుమారులైనటువంటి మీరు దైవములుగా దేవుళ్ళుగా బ్రతకండరా. ఈ పాఠం బడిలో చెప్పమనండి. ఈ పాఠాలు